హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీలో విడుదలైనటువంటి ఒక బంపర్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందామండి. సో ప్రతి నెల మనకు మొదటి నెల నుంచే 37,000కు పైగా శాలరీ అయితే రావడము జరుగుతుంది. సో మీ ఊరిలోనే అంటే ఈ నోటిఫికేషన్ ఎక్కడొచ్చిందో వారు లోకల్ అభ్యర్థులుగా పరిగణించబడతారు ఫ్రెండ్స్. అంతేకాదు 26 జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. దీనికి వీటి స్పెషాలిటీ ఏంటి అంటే తెలంగాణ వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మరి దీని గురించిన కంప్లీట్ డీటెయిల్ చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఓకేనా? ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు వితిన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మనకి ఓపెనింగ్ ద డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ పేమెంట్ ఫీ 14వ తారీఖు నవంబర్ నుంచి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఆర్ ఫిబ్రవరి 2023 టెంటేటివ్గా మనకు డేట్స్ అయితే ఇవ్వడము జరిగింది. మొత్తము 30 ఉద్యోగాలు ఉన్నాయండి. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలు. ఓకే, మరి నోటిఫికేషన్ ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి విడుదల కావడము జరిగింది. ఓకేనా? అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్ పిఓ డిప్యూటీ మేనేజర్ ఇన్ ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ విశాఖపట్నము. లోకల్ అభ్యర్థులకు ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చండి. ఓకేనా? మరి దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ చూసినట్లయితే మొత్తము 28,000 విల్ బి ద గివెన్. 28,000 ఇక్కడ చూద్దాం. ద క్యాండిడేట్ విల్ బి ప్రొబేషన్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years అండి. దే విల్ బి రొటేటెడ్ ఇన్ ఏ డిఫరెంట్ బ్రాంచెస్. ఓకేనా? డిఫరెంట్ అంటే చాలా బ్రాంచెస్ ఉంటాయండి. ఓన్లీ విశాఖపట్నం అని కాదు, ఏపీ మొత్తం కూడా ఈ బ్రాంచెస్ ఉంటాయి. సో అన్ని బ్రాంచెస్లో మనకు ప్రొబేషన్ పీరియడ్లో జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 28,000 రూపాయలు ప్రొబేషన్ పీరియడ్లో ఇస్తారండి. తర్వాత మనకి 37,000 అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. డ్యూరింగ్ ద ప్రొబేషన్ పీరియడ్ దే విల్ అండర్గో ట్రైనింగ్ డ్యూరింగ్ విచ్ టెస్ట్ విల్ బీ కన్సిడర్డ్ ఆన్ అ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఇన్ సచ్ టెస్ట్. అంటే మీకు ప్రొబేషన్ పీరియడ్లో కొన్ని ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చేసి మీరు ఎంతవరకు నేర్చుకుంటున్నారు దీనిపైన అని ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటండి మరి? సో ఇక్కడ చూసినట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్, ఓకేనా, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీఏ కావచ్చు, ఓకేనా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏదైనా పర్వాలేదు. కానీ ఫస్ట్ క్లాస్ 60% లేదా 60% కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అ ప్రొఫిషియన్సీ ఇన్ స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. మాతృభాష రావాలి. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఇస్ రిక్వైర్డ్. ఓకేనా? కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పకుండా మనకు తెలిసి ఉండాలి. సర్టిఫికేట్ అవసరం లేదు, బట్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఏజ్ వచ్చేసి 20 నుంచి 32 సంవత్సరాల వరకు అయితే ఏజ్ అనేది ఉండడాన్ని మనమైతే ఇక్కడ చూడవచ్చు. మరి షుడ్ హ్యావ్ బోర్న్ బిట్వీన్ 1/11/1992 31st 10/20/2002 మధ్యలో జన్మించినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్గా మనము
చెప్పుకోవచ్చు. అప్లికేషన్ ఫీ 1000 రూపాయలండి. అందరూ కూడా గమనించాలి. అప్లికేషన్ ఫీ ఎంత? 1000 రూపాయలు. ఓకే. అండ్ ప్రొసీజర్ వచ్చేసి proposed selection procedure. The selection of probationary officer will be done through the 3 phases manner. అంటే 3 స్టేజ్లో ఉంటుందండి. ఒకటి ఆన్లైన్ టెస్ట్ మార్క్స్ ఫేజ్ 1, ప్రిలిమినరీ 100 మార్క్స్ అండి. ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్ 250 అండ్ ఫేజ్ 3 50 మార్క్స్కి అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్, అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 1కి జనరల్ ఇంగ్లీష్ 30, యాప్టిట్యూడ్ 35, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ బ్యాంకింగ్ 35, మొత్తం 100 మార్కులకు కూడా ఉంటుందండి. మ్యాక్సిమం మార్క్స్ 100 మార్కులు అయితే మనకు ఇక్కడ ఇస్తారు. సెలక్షన్ క్రైటీరియా ఫర్ మెయిన్ ఎగ్జామ్, మెరిట్ లిస్ట్ విల్ బీ డ్రాన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్. అంటే మనకు ప్రిలిమ్స్లో వచ్చిన మార్కులను బట్టి మెయిన్స్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మెయిన్స్ కూడా సేమ్ అండి, సేమ్ సిలబస్ అంతా సేమ్, కానీ మార్కుల దగ్గర చేంజ్ అవుతుంది. 150 మార్క్స్, 155, 200 మ్యాక్సిమం మార్క్స్ అయితే ఇక్కడ ఉండడాన్ని మనము చూడవచ్చు. డిస్క్రిప్టివ్ వచ్చేసి 50 మార్కులుగా ఉంటుందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్, ఎస్సే అండ్ ప్రెసిస్ రైటింగ్. ఓకే, 250 మార్క్స్ కండి ఇది. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. అండ్ ఫేజ్ 3 ఇంటర్వ్యూ అండి, 50 మార్కులకు గాను ఇంటర్వ్యూ అయితే మీకు ఉండడం అయితే జరుగుతుంది. ప్రాసెస్ ఫర్ అరైవింగ్ స్కోర్స్ అంటూ మనకైతే ఇక్కడ ఇచ్చారు. ద స్కోర్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆర్ అబ్టైన్డ్ బై అడాప్టింగ్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ అంటూ తెలియజేశారు. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ కరెక్ట్లీ బై ద క్యాండిడేట్ ఇన్ ఈచ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఈస్ కన్సిడర్ ఫర్ అరైవింగ్ at the corrected score after applying penalty for wrong answer. అంటే పెనాల్టీ ఉంటాయంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. టెంటేటివ్ సెంటర్స్ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతిలో అయితే మరి టెస్ట్ సెంటర్స్ అయితే మనకు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఉందండి, గమనించాలి. ఓకే, సో ఇదండి మరి హౌ టు అప్లై అంటే డీటెయిల్డ్ గైడ్లైన్స్ ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఫీ తర్వాత ఉంటుంది, డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ అయితే నెక్స్ట్ ఉంటుంది. ఓకే, సో మరి మనకు 14వ తారీఖు నుంచి అయితే లింక్ అయితే అప్డేట్ కావడం జరుగుతుంది. సో వన్స్ అది యాక్టివేట్ అవ్వగానే మీకైతే అప్డేట్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇంకా క్లియర్గా చూడండి. సో అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vcbl.in అనేటువంటి వెబ్సైట్లో కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో దీని గురించి ఉంటుందండి, ఒకసారి చూడండి. ఓకేనా, సో థ్యాంక్ యూ అండి. మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.